ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితాల్లో చాలాసార్లు చూసేటటువంటి కొన్ని విషయాల్లో ఒకటి మంచిని చేయటానికి భయపడేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా దేవుడు చెప్పిన విధానాలను పాటించడంలో మనకి 10 మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అనేటటువంటి విషయాల దగ్గర మరీ ముఖ్యంగా హింస ఏమైనా వస్తుందేమో, మనల్ని ఎవరైనా హింసిస్తారేమో అనేటువంటి భావనలతోటి మనము భయపడుతూ ఉంటాం. మంచిని చేయాలన్నా ముందుకు పోవటానికి భయం వేస్తూ ఉంటుంది. మంచిని చేసే వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి వెనకాడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు ఒకవైపు మన యొక్క హృదయంలో అయ్యో అనిపిస్తుంది, మరొక వైపు భయం. చెప్తే ఏమవుతుందో, మా కుటుంబం ఏమవుతుందో, నేనేమవుతాను అనేటటువంటి విషయాలు. ఈరోజు ప్రభువు భయం నుంచి విడుదల పొందుకొని నిజమైనటువంటి దేవుడి సేవలో ఉండేటటువంటి మంచిని చేయటంలో ముందుకు రండి అనేటువంటి పిలుపుని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనంలో చదువుతున్నాం. యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనంలో, నేను ప్రభువును జ్ఞప్తి యందు ఉంచుకొనను, అతని పేరు మీదుగా మాట్లాడను అని అనుకొంటిని. కానీ దేవా, నీ వాక్కు నా హృదయాంతరమున దాగి ఉండి అగ్నివలే మండచొచ్చెను. నేను ఆ వాక్కులను లోపల అణిచి ఉంచుకోలేనని ప్రయత్నం చేసి విసుగు చెందితిని, దానికి ఆపుకోజాలను అంటున్నాడు. ఆ తర్వాత 10వ వచనంలో అంటున్నాడు, ఎల్లెడలా భయం ఆవహించి ఉన్నది, మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము. ఎల్లరూ గుసగుసలాడుకొనుచున్నారు, నా స్నేహితులు కూడా నా పతనం కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసంనకు లొంగునేమో అనుకుంటున్నారు, అప్పుడు మనం ఇతన్ని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకుంటున్నారు అంటూ కొన్ని విషయాల్ని, ఆ భయాన్ని గురించి చెప్తున్నాడు. ఒకవైపు ఇటువంటివన్నీ విని చూసి ఎల్లెడలా భయము ఆవహించి ఉన్నది, మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుచు నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనం కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనం ఇతన్ని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకుంటున్నారు అంటూ చాలా విషయాలు భయం అంటే ఎట్లా ఉంటుందని చెప్తున్నాడు. మరొక వైపు, దేవా, నీ వాక్కు ఎలా ఉన్నది నా జీవితంలో అంటే, నేను ప్రభువును జ్ఞప్తి యందు ఉంచుకొనను, అతని పేరు మీదుగా మాట్లాడను అని అనుకొంటిని. కానీ నీ వాక్కు నా హృదయాంతరమున దాగి ఉండి అగ్నివలే మండచొచ్చెను. నేను ఆ వాక్కును లోపల అణిచి ఉంచుకోవాలని ప్రయత్నం చేసి విసుగు చెందితిని, దానిని ఆపుకోచాలను అంటున్నాడు. ఈరోజు ఒకవైపు భయం, చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేటటువంటిది, మనం ఇది చెప్తే ఎలా ఉంటుంది, ఇది చేయమని చెప్తే ఎలా ఉంటుందనే దగ్గర సొంత స్నేహితులు కూడా ఎలాగ వ్యతిరేకం అవ్వచ్చేమో అనేటటువంటిది. మరొక వైపు దేవుడి యొక్క వాక్యము హృదయాంతరంలో దాగి ఉండి అగ్నివలే మండుతూ ఉంటుంది. ఆ వాక్కును లోపల ఉంచుకొని అణుచుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ యిర్మీయా ప్రవక్త అంటున్నట్లుగా ఆ ప్రయత్నం చేసి విసుగు చెందితిని, దాన్ని ఆపుకోచాలను అంటున్నాడు. ఇక లోపల అణిచి ఉంచుకోవాలని ప్రయత్నం చేసి విసుగు చెంది దాన్ని ఆపుకోచాలను అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 26వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు భయం అనే దాన్ని ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 26వ వచనంలో, కాబట్టి మనుషులకు భయపడకుడు,
దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టపైలు కాకపోదు. 27వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, చీకట్లో నేను మీకు బోధించు ఈ విషయములెల్లా మీరు వెలుతురులో తిరిగి బోధింపుడు, రహస్యముగా మీరు విన్న సత్యమును బాహటంగా ప్రకటింపుడు. శరీరమును మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడకండి. ఆత్మను శరీరమును కూడా నరక కూపమును నాశనం చేయగల వారికి భయపడండి. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలనైనా కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పం లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడియే ఉన్నవి, కావున భయపడకుడు. పిచ్చుకల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు గదా అంటూ, కనుక మనమందరం కూడా మనుషులను చూసి భయపడటం అనేటటువంటిది కాదు. మనకి శరీరాన్ని ఆత్మ నాశనం చేస్తారు చూసారా, ఆత్మను శరీరాన్ని, దానిని చూసి భయపడటం. మిగతా విషయాల గురించి భయపడబాకండి. ఆత్మను కోల్పోతే అంతా కోల్పోతాం. కాబట్టి దేవుడి యొక్క ఆత్మను, దేవుడి యొక్క వాక్యాన్ని, అది మండుచూ రగులుతూ ఉంటుంది మనలో, దానికి స్థానం ఇవ్వండి అని ప్రభు మనకి గొప్పగా గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరు దైవబిడ్డలారా, ఈరోజు చుట్టూ ఉన్న మనుషులను చూసి మనం ఏ విధంగా భయపడుతూ ఉంటాం, మంచిని చెప్పాలంటే, మంచిని చేయాలంటే అటువంటి దగ్గర. అలాంటిది మనం అందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి వైపే నిలబడటం అనేటటువంటిది నేర్చుకోండి అని ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు ఈ విషయాలను అర్థం చేసుకోవటం కోసమై ఒక్కోసారి భయంకరమైన భయాందోళన మన చుట్టుముడుతూ ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి. అయినా కానీ దేవుడి చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటే మన జీవితాలు ఏ విధంగా ఫలప్రదంగా మారి ఇక ఎవ్వరు కూడా అడ్డుపడలేనటువంటి ఫలాలతో ఎలా వెళ్తుందనేటటువంటి విషయాన్ని తెలుసుకోండి అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, బోస్నియా దేశంలో జరిగినటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడ సిరోకి బ్రిగ్జెగ్ అనేటటువంటి ప్రాంతం ఉన్నది బోస్నియా దేశంలో. బోస్నియా దేశం దాదాపుగా కథోలికత్వంతో నిండినటువంటి దేశం. కానీ 1463 సంవత్సరంలో టర్క్స్ దేశస్తులు ఆ దేశాన్ని ఆక్రమించుకొని చాలా చర్చెస్ని, చాలా మఠవాస గృహాలని అనేక ప్రాంతాల్లో వారు నాశనం చేశారు. చాలా ప్రాంతాల్లో నాశనం చేశారు. ఆ బోస్నియా దేశంలో కథోలికత్వంతో నిండినటువంటిది అయినా కానీ సిరోకి బ్రిజింగ్ అనే ప్రాంతంలో మోనస్ట్రీస్ని, వీటిని 1463 సంవత్సరంలో ఎన్నిటినో నాశనం చేశారు. టెన్షన్స్ బాగా విపరీతంగా ఉన్నాయి చుట్టుపక్కల. దాదాపుగా ఆ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతూ ఉండగా మరొక వైపు నుంచి ఫ్రాన్సిస్కన్ సభ వాళ్ళు ఈ సిరోకి బ్రిజింగ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి, సిరోకి బ్రిజెగ్ అనే ప్రాంతానికి వచ్చేసి అక్కడ కొంత స్థలాన్ని తీసుకొని ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయటం మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, చిన్నగా ఆ భయాందోళనని పక్కకి వెళ్ళిపోయినాయి. చాలా పనులు వాళ్ళు చేస్తున్నారు అక్కడ. దాదాపుగా అక్కడ రోడ్లు వేపించే కాడి నుంచి, బ్రిడ్జెస్ కట్టే కాడి నుంచి, చదువులు చెప్పేదాకా 1846 ఆ ప్రాంతానికి వచ్చేళ్ళకి ఎలక్ట్రిసిటీని వీటిని అరేంజ్ చేసి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నెన్నో ప్రగతుల వైపు దారితీశారు. పాఠశాలలు పెట్టారు, యూనివర్సిటీస్ లాగా పెట్టారు. అక్కడ అన్నిట్లో కూడా ఎంత చక్కగా ఫ్రాన్సిస్కన్ సబ్ వాళ్ళు చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. చిన్నగా ఆ టర్కిష్ అంతా కూడా పోయింది. టర్క్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు జయించడం అనేది జరిగి ఎంతో గందరగోళాన్ని సృష్టించినటువంటి అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. బాగా అభివృద్ధి పదంలోనికి వచ్చేసింది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, యథాప్రకారంగా ఒకసారి ఒకటి జరిగితే ఇంకోసారి ఇంకోటి జరగచ్చు. అలాగనే 1945 సంవత్సరంలో మనందరికీ తెలిసినట్లుగా రెండో ప్రపంచ యుద్ధం దాదాపుగా అటు ఇటు ఆగిపోదా, ఎవరు ఏంటి, ఎవరు గొప్ప అనేటటువంటి ఆ స్థితిగతుల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో రష్యా వాళ్ళు కమ్యూనిస్టు పార్టీతో ఉండి ఎంతోమంది ఈ ప్రాంతానికి వచ్చారు, సిరోకి బ్రిజెగ్ ప్రాంతానికి వచ్చారు.
ఆ ప్రాంతంలోనికి వచ్చి చిన్న చిన్నగా ఇక వాళ్ళు చెప్తున్నారు, దేవుడు చచ్చిపోయాడు, పోప్ అనేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు, చర్చి మనకు అవసరం లేదు, అన్నిటిని వదిలేసేయండి, బయటకు వచ్చేసేయండి అంటూ నినాదాలు మోగుతున్నాయి. ఈ కమ్యూనిస్టు ఎథియిజం వాళ్ళందరూ వచ్చేసి, ఆ శత్రువులు, ఆ సైన్యం వచ్చేసి గట్టి గట్టిగా అరుస్తున్నారు, గాడ్ ఈజ్ డెడ్, దెర్ ఈజ్ నో గాడ్, దెర్ ఈజ్ నో పోప్, దెర్ ఈజ్ నో చర్చ్, దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ యూ, యూ ఆల్సో గో అవుట్ ఇన్ ద వరల్డ్ అండ్ వర్క్ అని ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టారు. అక్కడ ఫ్రాన్సిస్కన్ సభలో ఉన్నటువంటి ఆ గురువులకి, బ్రదర్లకి, అందరికి కూడా గాడ్ ఈజ్ డెడ్, దెర్ ఈజ్ నో గాడ్, దేవుడు చచ్చిపోయాడు, దేవుడు లేడిక అంటూ, పోపు లేరు, ఇక చర్చి లేదు, మీరు కూడా బయటికి వెళ్ళిపోండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి అనేటువంటి చెప్పడం మొదలుపెట్టారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కమ్యూనిస్టు వాళ్ళు ఫ్రాన్సిస్కన్స్ ఎంత సేవ చేశారు అక్కడ అనేటటువంటిది మర్చిపోయారు. అక్కడ రోడ్లు వేశారు అనేటటువంటిది, బ్రిడ్జిలు కట్టారు అనేటటువంటిది, పాఠశాలలు పెట్టారు అనేటటువంటిది, ఈ ఎన్నో చదువులతో పిల్లల్ని ఎంత ఎదిగించారని అన్నీ మర్చిపోయి ఇప్పుడు వచ్చేసి దేవుడు లేడు, అది లేదు, ఇది లేదు అంటూ చర్చిలో చెల్లిపోండి, కట్టుకోండి, ఇటుకోండి అని చెప్తున్నటువంటి ఆ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చిన్నగా వాళ్ళు మీ యొక్క అంగీలు తీసేసేయండి, ఆ నల్లటి అంగీలు, గోధుమ రంగులోని అంగీలు తీసేసేయండి అంటూ కేకలు వేస్తూ, అందులో ఒక సైనికుడు గోడ పైన ఉన్నటువంటి పెద్ద శిలువను తీసుకొని కింద పడేసి, వెళ్ళిపోండి, ఈయన దేవుడు కాదు, అది ఇది అంటున్నారు. ఆ సమయంలో 30 మంది ఫ్రాన్సిస్కన్ సభ వాళ్ళు, మఠవాసులు మోకాళ్ళ మీద ఉండి శిలువను చేతుల్లోకి తీసుకొని ముద్దాడి, ముద్దు పెట్టుకుంటూ, వాళ్ళందరూ తుపాకులు పట్టుకొని ఉన్నారు. కమ్యూనిస్టు రష్యా వాళ్ళందరూ కూడా, సైన్యం వాళ్ళందరూ కూడా గోడ మీద ఉన్నటువంటి ఆ యొక్క శిలువను తీసి కింద పడేశారు, చీ అన్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఆ సమయంలో 30 మంది ఫ్రాన్సిస్కన్ సభ వాళ్ళు మోకరించి ఆ శిలువను వారి యొక్క మోకాళ్ళ మీద ఉంచుకొని అందరూ కూడా ప్రార్థన చేస్తూ అంటున్నారు, యు ఆర్ మై గాడ్, యు ఆర్ మై గాడ్ అండ్ మై ఆల్, నువ్వే నా దేవుడివి, నీవే నా సర్వం, నా సకలం అంటూ మోకాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రాన్సిస్కన్ మోకరించి ఆ శిలువను చేతుల్లోకి తీసుకొని ముద్దాడి చెప్తున్నారు. ఇక అది చూసి ఆ సైన్యం వాళ్ళు ఇక పరిస్థితుల్లో చంపేసేయాలనే తపనతోటి వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకుని వెళ్ళి కాల్చి, చంపి, వాళ్ళని మంటల్లో వేసి ఏ విధంగా ఘోరాతి ఘోరంగా చంపారనేటువంటి చరిత్ర చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ శిలువని ఏ విధంగా మోకరించి ప్రార్థన చేస్తూ, యు ఆర్ మై గాడ్ మై ఆల్ అంటూ, నువ్వే నా దేవుడవు, నువ్వే నా సర్వం, నా సకలం అంటూ వాళ్ళు తుపాకులు గిప్పాకులు పట్టుకుని అన్నీ ఉండి కూడా ఉంటే ఎంతగా ఈ మఠవాసులు 30 మంది అక్కడ చుట్టూ చేరి తీసుకొని, చేతుల్లోకి తీసుకొని ప్రార్థన చేస్తా ఎలా ఉన్నారనేటువంటి చూశారు. ఇక సైన్యం, కమ్యూనిస్టు సైన్యం దాన్ని ఇంక భరించలేక ఏ విధంగా తుపాకులతో కాల్చి వాళ్ళు తీసుకెళ్ళి మంటల్లో పడేసి ఏ విధంగా కాల్చి చంపేసి గడగడ చేపించారనేది మనం చూసాం, చరిత్ర చెప్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదంతా జరిగి జనాలందరూ కూడా భయాందోళనలో ఉంటే తర్వాత చరిత్ర ఇంకొకటి చెప్తా ఉంది. అక్కడ ఏంటో తెలుసా, ఆ సైన్యంలో, ఆ గుంపుల్లో ఉన్నటువంటి, ఆ సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుడు ఇదంతా చూసి చరిత్ర అంతా తిరగేసి చెప్పుకుంటున్నాడు. ఒకప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేటటువంటిది, మా మమ్మీ చెప్తుండేది, దేవుడు సదా 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 సజీవంగా ఉండేటటువంటి దేవుడు, ఆయనే మన సర్వం సకలం అంటూ దేవుడి గురించి, చర్చి గురించి ఎన్నో విషయాలు చెప్పేది. ఆ తర్వాత ఈ కమ్యూనిజం రావటం, అది జరగటం, ఇది జరగటం, ఆ సైన్యంలో ఉండటం వలన స్టాలిన్, లెనిన్ వీళ్ళందరూ వచ్చి దేవుడు లేడు, దేవుడు చచ్చిపోయాడు, అది ఇది వింటూ ఉండగా ఈ సైన్యంలో ఉండి ఆ రోజు జరిగినటువంటి సంఘటన 30 మంది సైనికులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ 30 మంది మఠవాసుల్ని ఏ విధంగా పట్టుకొని ఆ రోజు చంపారు, కాల్చారని చూస్తున్నారు. చూసారా, ఆ భయ ఆందోళన లేకుండా ఎలాగున్నారు అనేటటువంటిది విచిత్రం వేసింది అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవజనులారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప విషయాన్ని మన అందరికి చెప్తున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తున్నది. యిర్మీయా గ్రంథంలో కూడా, నేను ప్రభువును జ్ఞప్తి అందించుకున్నాను, అతని పేరు మీదుగా మాట్లాడను. ఎందుకు అంటే, నా చుట్టూ కూడా ప్రపంచం ఎలాగున్నది అంటే గనక, నా సొంత స్నేహితులు కూడా నన్ను తప్పుపట్టి ఏదో ఒక రూపంలో నాశనం చేయాలని చూస్తున్నారు, నాకు భయాందోళనతో ఉన్నాను అంటూ మరొక వైపు కూడా ఆయన అంటున్నాడు, యిర్మీయా ప్రవక్త, నీ వాక్కు ఓ దేవా నా హృదయాంతరంగమున దాగి ఉండి అగ్నివలె మండచొచ్చెను. నేను ఆ వాక్కును లోపల అణిచి ఉంచుకోవాలని ప్రయత్నం చేసి విసుగు చెంది దాన్ని ఆపుకోజాలను అంటున్నాడు. ఒకవైపు భయాందోళనలు, ఎల్లెడల భయం ఆవహించి ఉన్నది. మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము, స్నేహితులు సైతం నా పతనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి భయాలన్నీ ఒకవైపు ఉంటే, మరొక వైపు దేవుడి యొక్క వాక్యం హృదయాంతరం దాగి ఉండి అగ్నివలె మండచొచ్చెను. దాన్ని ఇక నేను ఆ వాక్కులు లోపల అణిచి ఉంచుకోవాలని ప్రయత్నం చేసి విసుగు చెంది అని అంటున్నాడు. చూసారా, ఆ భయాందోళన గురించి మనం ఈరోజు 4 మాటలు చెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎంత చక్కగా అంటున్నాడు, కాబట్టి మనుషులకు భయపడకుడు అంటూ ఎన్ని గొప్ప విషయాలు చెప్తున్నాడు. ఈరోజు మనం బోస్నియా దేశంలో సిరోకి బ్రిజెగ్ అనే ప్రాంతంలో కమ్యూనిజం వాళ్ళు వచ్చేసి, ఎథియిస్టులు వచ్చేసి ఇక సిలువను తీసి కింద పడేసి, పెద్ద సిలువను తీసి కింద పడేసి, దేవుడు చచ్చిపోయాడు ఇక పోండి అంటూ ఉండగా 30 మంది ఫ్రాన్సిస్కన్ సభ మఠవాసులు ఏ విధంగా మోకరించి సిలువను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ముద్దాడి, దేవా నువ్వే నా సర్వం, నా సకలం, నువ్వే నా దేవుడు అంటూ ఎలా అంటున్నారు. ఆ సమయంలో ఆ సైనికులు కోపతాపాలతోటి ఇక భరించలేని స్థితికి వచ్చేసి ఏ విధంగా వాళ్ళని హింసించారు, తుపాకులతో కాల్చారు, మంటల్లో వేశారనేది మనం చూస్తూ ఉన్నారు. అలాంటి చరిత్ర మనకు చూపిస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదర దైవజనులారా, ఆ గుంపులో, ఆ సైనికుల గుంపులో ఒక ఆయన కొంతకాలం తర్వాత సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఆ గుంపులో నేను కూడా ఉన్నాను. నేను కమ్యూనిజంలో సోల్జర్గా, సైనికుడిగా ఉన్నాను. ఆ రోజులో మా మమ్మీ చెప్తుండేది, దేవుడు అనేటటువంటి ఆయన ఉన్నాడు, సజీవుడు, సమస్తం ఆయనదే అంటూ చెప్పింది. ఈ సైన్యంలో చేరిన తర్వాత, లెనిన్ వీళ్ళు వాళ్ళ యొక్క సైన్యంలో చేరిన తర్వాత దేవుడు చచ్చిపోయాడు అనేటటువంటి ఆ స్థితిలో ఆ రోజు ఆ 30 మంది ఫ్రాన్సిస్కన్ మఠవాసులు మోకరించి, ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఆ 30 మంది కూడా మోకరించి సిలువను చేతిలోకి తీసుకొని ముద్దాడి, దేవా నువ్వే నా దేవుడు, నా సకలం, నా సర్వం అని ఏ విధంగా అంటున్నారని చూసి నా ఆంతరంగికులు మా మమ్మీ చెప్పిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. మా మమ్మీ చెప్పిన విషయాలని గుర్తుకొచ్చాయి. దేవుడు సజీవుడు అనేటటువంటి విషయంలో ఎంత విశ్వాసాన్ని, అంత భయంకరమైన పరిస్థితిలో ఆ 30 మంది మఠవాసులు ఏ విధంగా చూపించారనేది నాలో రగులుకొని బయటకు వచ్చేసింది అంటున్నాడు. ఆ తర్వాత ఆయన వివాహమై అబ్బాయి అమ్మాయి ఉంటే, అబ్బాయి గురువు అయ్యాడంట, అమ్మాయి సిస్టర్ అయిందంట. ఇక మా జీవితంలో మరొకసారి దేవుని యొక్క నిజమైనటువంటి ఆ జీవిత విధానాన్ని అంతటా కూడా ప్రకటించడం కోసం మా అబ్బాయిని, మా అమ్మాయిని గురువుగా అమ్మగారికి ఎలా పంపించాననేటువంటి గొప్ప సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవజనులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కగా కొన్ని విషయాలను చెబుతూ, కాబట్టి మనుషులకు భయపడకుడు, దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు అంటూ మనల్ని ఈ చుట్టుపక్కల ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న భయంకరమైన పరిస్థితులను చూసి భయాందోళనతో ఉండబాకండి. ఆత్మను చంపుతారు చూసారా, ఆత్మను కోల్పోయేటట్టు చేస్తారు చూసారా, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విషయాన్ని చెబుతూ, శారీరకమైనటువంటి ఇలాంటి ఏవైనా కానీ హింసలు వచ్చినా కానీ భయపడబాకండి అనేటువంటి గొప్ప సత్యాన్ని ఎంత చక్కగా చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల దైవజనులారా, ఈరోజు ఆ 30 మందిని కాల్చిపడేసి తుపాకులతో మంటల్లో వేసి చంపేసినటువంటి ఆ స్థలం ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది. అంతేకాదు ప్రియమైన సహోదరి సహోదర దైవజనులారా, బోస్నియా దేశంలో సిరోకి బ్రిజెగ్ అనేటువంటి ప్రాంతం దగ్గర మెత్సుగోరెస్ అనేటటువంటి ప్రాంతంలో మరియమాత దర్శనం ఇచ్చి
మరియమాత దర్శనమిచ్చి దాదాపుగా 1981 సంవత్సరంలో ఆ దర్శనంలో ఎంత చక్కగా మరియ తల్లి చెప్తున్నది, మీరు భయపడబాకండి, దేవుడు మీకు తోడై ఉండును అనేటటువంటి ఆ గొప్ప సత్యాన్ని ఆమె ఎంత చక్కగా బోధించి మనందరికి కూడా ఆ 1980 ప్రాంతంలో ఏ విధంగా మరియ తల్లి కూడా అక్కడ దర్శనమిచ్చి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. అక్కడ ఆ స్థలంలో ఒకరోజు అమెరికా దేశం నుంచి ఆ ప్రాంతానికి ఇది విని బోస్నియా దేశంలో ఉన్నటువంటి మెజ్గొరేట్స్ అనేటటువంటి మరియ తల్లి దర్శనాన్ని విని అక్కడ 30 మంది ఫ్రాన్సిస్కన్ మఠవాసులు ఏ విధంగా చంపబడ్డారు అనేటటువంటి ఆ గొప్ప ప్రాంతానికి ఆమె అక్కడికి రావాలనుకున్నది. ఆ రోజుల్లో ఆమెకు అనారోగ్యం, డాక్టర్లు చెప్పారు, ఇక నీ వెన్నుపూస పనిచేయదమ్మా, నువ్వు ఇక పడిపోతావు, ఇక ప్రస్తుతానికి కర్రలు తీసుకొని కొద్దిగా గొప్ప ఇంట్లో పనులు చేసుకోవడానికి కదలటానికి వెళ్ళు, ఇంకా ఏమైనా జరిగితే కనుక మొత్తం కొలాప్స్ అయిపోతావు, ఇక నువ్వు మంచంలోనే ఉంటావు, ఇక నీకు ఎవరు కూడా నీ యొక్క శరీరం సహాయపడదు నీకు అంటూ చెప్పారు డాక్టర్లు. ఆమె ధైర్యం చేసి ఈ మిస్సోరేస్ ప్రాంతానికి, ఎక్కడైతే మరియ తల్లి, ఎక్కడైతే ఈ ఫ్రాన్సిస్కన్ మఠవాసులు చంపబడి ఆ ప్రాంతంలో పుణ్యక్షేత్రంగా మారిన ఆ ప్రాంతానికి వెళ్ళాలని వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫ్రాన్ రుసెల్ అనేటటువంటి ఆమె అమెరికా దేశం నుండి బోస్టన్ ప్రాంతం నుంచి అక్కడికి వచ్చి ఆమె యొక్క జీవితంలో అనారోగ్యాన్ని బయలుపరుచుకుంటూ కర్రలతో వచ్చి ప్రార్థనలో ఉండి, అమ్మ మరియ తల్లి నా కోసం ప్రార్థన చేయి, ఫ్రాన్సిస్కన్ మఠవాసులారా నా కోసం ప్రార్థన చేయండి అంటూ ప్రార్థన చేసిన తర్వాత ఆమె శరీరంలో ఏదో విద్యుద్ఘాతం వచ్చినట్లుగా ఏదో కదలికలు కదులుతున్నాయి, కొద్దిగా నొప్పులు పుడుతున్నాయి, అవి పుడుతున్నాయి, ఏదో జరుగుతూ ఉంది నా యొక్క శరీరంలో. కొద్ది క్షణాల తర్వాత నా శరీరం అంతా ఓకే అయింది, ఇక నేను ఆ కర్రలు తీసి అవతల పడేసేసాను, దర్జాగా నడుచుకుంటూ బయటకు వచ్చానని ఆమె సాక్ష్యం చెప్తామన్నది. దర్జాగా అన్ని కర్రలతో నడిచేదాన్ని వాటిని పక్కన పడేసి నడుచుకుంటూ బయటకు వచ్చాను, ఇప్పటికి కూడా నేను ఇంకా కర్రలు లేకుండా నడుస్తూనే ఉన్నాననే సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాలు వింటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి ఆ గొప్ప విషయం మనం అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. మంచిని చేయాలంటే, మంచి నిలబెట్టాలంటే భయం అనేటువంటిది మన చుట్టూ ఉంటుంది. ఆ రష్యా సైన్యం చూశారు ఎట్లాగ వచ్చిందో, 30 మంది ఫ్రాన్సిస్కన్స్ ఆ సైనికులు కింద పడేసిన ఆ యొక్క క్రూసిఫిక్స్, ఆ సిలువను కింద పడేసి వాళ్ళు ఇక దేవుడు లేడు, చచ్చిపోయాడు, పోండి అని చెప్తూ ఉండగా వారు ఏ విధంగా మోకరించి ప్రార్థన చేసుకుంటూ చేతుల్లోకి తీసుకొని ముద్దాడి, నువ్వే నా దేవుడు, నా సర్వం, నా సకలం అంటూ ఉండగా ఆ సైనికులు దాన్ని భరించలేక ఏ విధంగా హింస గురి చేసి తుపాకులతో కాల్చి మంటల్లో పడేసి ఏ విధంగా చేశాననేది ఒకవైపు. అంత భయంకరమైన స్థితి, భయాందోళన సృష్టించిన స్థితిలో మరొక వైపు నుంచి చూస్తుంటే ఎంత భయాందోళన ఉన్నా కానీ వీళ్ళు ఎంత ధైర్యంగా మోకరించి దేవుడికి స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ముద్దాడి, నువ్వే నా సర్వం, నా సకలం ఎలా చెప్పగలిగారు అనే దగ్గరకు వచ్చేళ్ళకి ఎంతోమందిలో మార్పులు వచ్చేసినాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అందుకే అంటున్నాడు, కాబట్టి మత్తయి శుభవార్త 10:26 కాబట్టి మనుషులకు భయపడకుడు, దాచబడింది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బయట తప్పకుండా అది బయటకు వచ్చేస్తుంది అంటూ 27 చీకట్లో నేను మీకు బోధించిన విషయములెల్లా మీరు వెలుతుల్లో తిరిగి బోధింపుడు, రహస్యంగా మీరు విన్న సత్యమును బాహటంగా ప్రకటింపుడు, శరీరమును మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడకుడు. ఆత్మను శరీరము కూడా నరక కూపమున నాశనం చేయగల వారికి భయపడండి, మీ ఆత్మ కూడా కోల్పోయే స్థితికి పోబాకండి మీరు అంటున్నాడు. 29 ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పం లేనిదే వానిలో ఏ ఒక్కటి నేలకు ఒరగదు. ఇక మీ విషయం మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కావున భయపడకుడు అంటున్నాడు. పిచ్చుకల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కదా అంటున్నాడు ప్రభు యేసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని 32 చదువుతున్నాం. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని పరలోకమందున నా తండ్రి సమక్షం నేనును అంగీకరింతును. అట్లు కాక
ప్రజలు ఎదుట నన్ను తిరస్కరించే ప్రతివాన్ని పరలోకమందు నా తండ్రి సమక్షం కూడా నేను తిరస్కరించున్నాయేటటువంటి మాటలు గుర్తు చేస్తూ భయపడబాకండి అంటున్నాడు. యిర్మీయా ప్రవక్త ఎంత చక్కగా, ఒకవైపు భయాందోళన నా చుట్టూ ఉన్నాయి, నీ వాక్కు ఓ దేవా నా హృదయాంతరం దాగి ఉండి అగ్ని వలె మండచొచ్చెను. నేను ఆ వాక్కును లోపల అణిచి ఉంచుకోవాలని ప్రయత్నం చేసి విసుగు చెంది తిని దాన్ని ఆపుకోజాలని అంటున్నాడు. ఈరోజు భయాందోళనలతో మన జీవితాల్లో మంచిని చేయటానికి వెనకాడబాకండి, మంచిని చేయటానికి ముందుండండి అనేటువంటి సత్యం వైపు నడిపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల దైబిడ్లారా, ఆ ప్రాంతంలో బోస్నియా దేశం సిరోకి బ్రిజెక్ మెజ్జుగోరెస్ అనే ప్రాంతంలో అక్కడ ఈ శామ్వేలు ప్రవక్త చెప్పినటువంటిది, శామ్వేల్ ప్రవక్త మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనంలో, శామ్వేల్ గ్రంథం మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనంలో, దావీదు తన కర్ర చేత పట్టుకొనెను, ఏటి ఒడ్డు నుండి 5 నున్నని రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొనెను, ఒడిసెల తీసుకొని ఫిలిస్తీని గొలియాతు వైపుకు వెళ్ళెను అంటున్నాడు. 5 నున్నని రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొనెను, ఒడిసెల తీసుకొని ఫిలిస్తీయును గొలియతు వైపుకు పోయాను. ఇక మన అందరికీ తెలుసు ఆ ఒడిసెలతోటి ఆ రాతితోటి ఏ విధంగా గొలియాతును చంపాడనేటటువంటిది. ఎంత భయంకరమైన పరిస్థితి ఆ రోజుల్లో దావీదు గొలియాతుల మధ్య. ఆ దేశము ఇజ్రాయెల్ దేశము, తర్వాత ఈ గొలియాతు వాళ్ళక ఆ రాజ్యం ఫిలిస్తీనా దేశం వైపు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఏ విధంగా గొలియాతును చంపటానికి దావీదు రాజు ఏ విధంగా ఒడిసెలు తీసుకొని వెళ్తున్నాడు అనేటువంటి దగ్గర మనందరికీ గుర్తు చేస్తున్నారు. అక్కడ కూడా రాసి ఈ విధంగా పెడుతున్నారు. ఆ 5 రాళ్ళు ఏంటియో తెలుసా? మొట్టమొదటి ప్రార్థన అనేది నేర్చుకోండి, ప్రార్థించడం, అన్ని పరిస్థితుల్లో ప్రార్థించడం నేర్చుకోండి. రెండోది ఏంటో తెలుసా? ఫాస్టింగ్, ఉపవాసం ఉన్నటువంటి నేర్చుకోండి. మూడవది పూజ, దివ్య బలి పూజకు పరుగులు తీసుకుంటూ వెళ్ళండి. నాలుగవది బైబిల్ గ్రంథాన్ని పఠించడంలో ఆసక్తితో ఉండండి, బైబిల్ గ్రంథాన్ని చదవటంలో ఆసక్తితో ఉండండి. ఐదవది పాప సంకీర్తనకి వెళ్ళండి. ఈరోజు ఆ 5 రాళ్ళు, నున్నని రాళ్ళు దావీదు ఏ విధంగా తీసుకొని వెళ్ళాడో గొలియాతుకి వ్యతిరేకంగా, ఈరోజు మనందరం కూడా 5 నున్నని రాళ్ళు ఏంటియో తెలుసా అంటూ ప్రార్థన, ఉపవాసం, దివ్యబలి పూజ, బైబిల్ గ్రంథం, పాప సంకీర్తనం అనేటటువంటిది చాలా మనకు ముఖ్యం. అప్పుడు ఈ భయంలోంచి బయటపడి నిజమైనటువంటి జీవితంలోనికి వెళ్ళి మంచిని చేయటంలో, దేవుడిని ప్రకటించడంలో మనం ముందుంటామనేటటువంటి సత్యాన్ని అక్కడ ప్రజలు అందరికీ తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల దైబిడ్లారా, ఈరోజు మనం కూడా రకరకాల భయాలతో ఉంటాం. ఆ రకరకాల భయాలు బయటకు చెప్పలేక, ప్రజల మధ్యకి వెళ్ళలేక అలాంటి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకుందాం. ఆ 5 రాళ్ళు, 5 ముఖ్యమైన విషయాలు: ప్రార్థన, ఉపవాసం, దివ్యబలి పూజ యొక్క గొప్పతనం, బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం, పాప సంగీతానికి వెళ్ళటం అనేటటువంటివి మనం నేర్చుకొని, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నట్లుగా, కాబట్టి మనుషులకు భయపడకుడు, దాచబడినది ఏదియో బయలుపడకపోదు అనేటటువంటి సత్యంలో ఈరోజు ఎన్ని గొప్ప అద్భుతాలు జరిగినాయో అలాంటి గొప్ప అద్భుతాలు మన జీవితంలో కూడా జరిగేటట్లు దేవుడు ఆశీర్వదించి నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.